హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలాగున్నారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి చిన్ననాటి జ్ఞాపకాలండి. సో చిన్నప్పుడు ఇవి బాగా షాప్లలో అమ్మేవారు. వీటి పేరేంటో మీకు తెలిసిన నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ పేలాలు ఉండాలండి, అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 3 కప్పుల పేలాలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పేలాలు ఇలా మెత్తగా ఉంటాయి కదా, కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వీటిని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఇంకా ఏం పోయట్లేదండి, ప్లెయిన్ ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా కూడా అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్ రెసిపీ. సో ఇవి ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి ఒక గిన్నెలో చల్లారి పెట్టుకుందాం. సో చాలా క్రిస్పీగా అయిపోయాయండి. సో ఇలా మనం చేతితో ముట్టుకుంటే మనకు పిండిలా అయిపోతుంది. సో 3 కప్పుల పేలాలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను. సో ఈ బెల్లం మొత్తం కరగాలండి. సో కరిగేదాకా మనం బెల్లాన్ని కరిగించుకుందాం. మీకు బెల్లంలో కనుక నలకలు అలాంటివి ఏమైనా ఉంటే సో కొన్ని వాటర్ ఎక్కువ పోసి వడగట్టుకొని పాకం అనేది పట్టుకోవాలి. సో నాకైతే ఏం నలకలు అనిపించలేదు, అందుకే డైరెక్ట్ నేను వేసుకున్నాను. సో చూడండి, ఇంకా ఇప్పుడే మెల్ట్ అవుతుంది బెల్లం అనేది, కొద్దిగా కరుగుతుంది. సో మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలి. చూడండి, మనకు బెల్లం అనేది కరిగిపోయింది మొత్తం. సో ఈ విధంగా మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిందండి, చూసారు కదా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. సో నాకైతే ఒక 5 మినిట్స్ పట్టిద్ది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో ఈ పాకం అనేది వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి, పాకాన్ని నేను వేసుకున్నాను. ఇలా పాకం వేసాక గట్టిగా ఉండలాగా వస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు అర్థం అండి. సో చూడండి, నాకు ఇలా వచ్చేసింది చేతికి ఉండలాగా. సో ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను వేయించుకున్న పేలాలు చూసారు కదా, అప్పుడు మెత్తగా ఉన్నాయి, ఇప్పుడు పొడిలాడుతూ పొడిగా అవుతున్నాయి కదా. వాటిని కొద్దిగా వేసి కలుపుకుంటూ మళ్ళీ మిగతా కొద్దిగా కూడా వేసుకొని కలుపుకున్నాను. సో వీటన్నిటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక పాకం అనేది గట్టిగా కాకముందే మనం ఉండల్లా చేసుకోవాలండి, లేదంటే మనకు ఉండలు రావు. ఒకవేళ గట్టిగా అయిపోయినా మళ్ళీ ఒక 2 మినిట్స్ గ్యాస్ మీద పెడితే కరిగిపోతుందండి బెల్లం అనేది. సో ఫస్ట్ అయితే నేను చిన్న ఉండ చేశానండి, కానీ చెయ్యి కాలింది. అందువల్లనే మళ్ళీ ఒక చిన్న గిన్నె సహాయంతో ఇలా పెట్టుకుంటున్నానండి, ఇలా ముద్దలుగా పెట్టుకుంటున్నాను. తర్వాత అన్నీ ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని చేతికి వాటర్ రాసుకొని మళ్ళీ గట్టిగా ఉండల్లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, చాలా గట్టిగా ప్రెస్ చేస్తాం కాబట్టి కాలే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వాటర్ చేతికి ఇలా అంటుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. నాకైతే కాలిందండి. సో నాలా మీరు కాల్చుకోకండి, ఇలా చేతికి వాటర్ రాసుకుంటూ లడ్డూలా ప్రెస్ చేసుకోండి. సో మనకు వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలా చేసుకోవాలి కాబట్టి తప్పదండి. సో లడ్డూ షేప్ రావాలంటే ఇలా చేసుకోవాల్సిందే, కాకపోతే వాటర్తో ఇలా చేస్తే కాలట్లేదండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీ కూడా. చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.